సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశివారు కోపావేశాలు తగ్గించుకోవాలి. కుటుంబ పెద్దలతో తగాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు స్నేహితుల ప్రమేయం లేకుండా స్వకార్యాలను తామే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉద్యోగంలో చాలా కాలం నుండి కాని పనులు ఇప్పుడు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాల విషయంలో అవసరానికి కొత్తవి చేయవలసి వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి చాలా కాలం నుండి పరిష్కారం కాని కేసులు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఇంటిలోని ఆడవారితో సంప్రదించి చేస్తే ఆ ఫలితాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారు వారి వాగ్దానం నిలబెట్టుకునే అవకాశం కలుగుతుంది. కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని అనాలోచిత సమస్యలు వస్తాయి, అవి రాకుండా జాగ్రత్త పడండి. ఈ రాశి స్త్రీలకి సంఘంలో పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే కాలం. చిత్త 3-4 పాదాల వారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణ చేయండి. విశాఖ 1, 2, 3 పాదాలు శని స్తోత్రాన్ని పారాయణ చేసి శివాలయంలో రోజు 3 ప్రదర్శనలు చేస్తే చాలా బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.